నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి అవ్వాతాతలకు పెన్షన్ అందజేశారు. అనంతరం సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటని తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటంరెడ్డి దివ్యారెడ్డి, నాయకులు అమరేందర్ రెడ్డి, పల్లంరెడ్డి సురేష్ రెడ్డి, సుజిత్ రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, జీవీఎన్ శేఖర్ రెడ్డి, భూలోకం విజయ్ కుమార్, కేతు వెంకటరమణారెడ్డి, తువ్వర ప్రవీణ్, బండి కిరణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్తులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా మీరందరూ ఇప్పుడే మీ అమరేంద్ర చెప్పినట్టు నా గెలుపుకి గ్రామస్తులు, ప్రజలు కూడా ఎంతో కష్టం ఉంది. దాని వెనక మీరందరూ అత్యంత ఎక్కువ మెజారిటీతో 81% అని చెప్పాడు ఇప్పుడే. అటువంటి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళల్లో మనకి ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చే ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం జరిగింది. ప్రజలకి ఏం కావాలో చూసే ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్లప్పుడు మాటిచ్చి ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని మర్చిపోయే విధంగా కాకుండా ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాలనే కోరికతో ప్రజా సేవ కోసం వచ్చిన నాలాంటి నాయకులకి ఇది గొప్ప వరం అని చెప్పాలి. ఎందుకంటే మీకు నేను ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మీ ఊరికి కాలువలు లేవని చెప్పారు, శ్మశానం లేదని చెప్పారు, అలాగే రోడ్లు లేవని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో మన సర్పంచ్ చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే ₹1 కూడా 15th ఫైనాన్స్ నిధులు కానీ ఏ ఒక్కటి కూడా రాక మీ ఊరి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 15th ఫైనాన్స్ లో సర్పంచుల అకౌంట్లలోకి నిధులు వస్తున్నాయి. అదే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా మీ ఊరికి పనులు చేయడం, నిధులతో చేయడం మొదలు పెట్టాము. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఒక సిమెంట్ రోడ్ ఓపెన్ చేసుకోగలిగాము. రాబోయే రోజుల్లో మీకు మాట ఇచ్చిన విధంగా కాలువలు తప్పకుండా చేపిస్తాము. వెంటనే మిమ్మల్ని అందరినీ సమన్వయపరచడానికి, నాయకుల జోబీలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా 10 మందికి సాయం చేయడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి మీద పెత్తనం జలాయించే ఇన్ఛార్జీలు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో లేరు. అలాగా ఎక్కడన్నా జరిగితే మీరు నేరుగా నాకే వచ్చి మాట్లాడొచ్చు. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు లేనిపోని అపోహలు పెట్టుకోకుండా, గవర్నమెంట్ ఒక్కరోజు గ్రీవెన్స్ డే ఇస్తే మనం ప్రతిరోజు గ్రీవెన్స్ డే చేస్తున్నాము. మీ ఊర్లలో మీరు అభివృద్ధి చేసుకోండి. మీకేం కావాలో వచ్చి నేరుగా చేసుకోండి. రాబోయే రోజుల్లో మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ ఊర్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద శ్మశానానికి ఒక 25 లక్షలు శాంక్షన్ చేస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను వచ్చేటప్పుడు గుర్తు చేశారు, మనము మాట ఇచ్చున్నాం వాళ్ళకి శ్మశానం ఇస్తామని చెప్పి. కాబట్టి తప్పకుండా ఆ గ్రామస్తులకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పారు. సో ఆయన సొంత ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయలు ఇక్కడ శ్మశానం లేదు కాబట్టి దానికి శాంక్షన్ చేస్తున్నాము. మీరు ఎక్కడైనా సరే లోకల్ నాయకులు, అమరేంద్ర, మీరందరూ కలిసి ఇక్కడ ఎక్కడ పొలం ఉందో చూసి మాకు చెప్తే దాన్ని బట్టి మేము శ్మశానం ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము. ఎంఎస్ఎంఈ పార్కులు ఓపెన్ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలని, భవిష్యత్తులో వాళ్ళకి బంగారు బాటలు వేయాలని విజన్ 47తో ముందుకెళ్తున్న
ఎంతో మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. అదే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.